అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా కేపీహెచ్పీ కాలనీ 5th ఫేస్లోని జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జీహెచ్ఎంసీ కార్మికులకు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించి వారికి బహుమతులు పనులు అందజేశారు. కూకట్పల్లి జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల శ్రమను రోజుల కొద్దీ దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని, ఈ చాకరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినాల కోసం పోరాటాలు చేశారని, చివరకు ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యాజించడం కార్మిక వర్గ పోరాటానికి నిదర్శనమని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కార్మికులే ఈ దేశానికి పట్టుకోమలన్నారు. తమ కష్టంతో సమాజ సంపదను పెంచేది కార్మికులేనని, శ్రామికులు తమ హక్కులను సాధించుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికులకు నెల వేతనాలు పెంచాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ మండలి దయాకర్, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కొల్ల శంకర్, బోగాది వెంకటేశ్వరరావు, వేముల మహేష్, కలిగినేడి ప్రసాద్, ఆడబాల షణ్ముఖ, పాదం సూర్య, పసుపురెడ్డి ప్రసాద్, పులగం సుబ్బు, గుణశేఖర్, నవీన్, మారుతి తదితరులు మేడే సందర్భంగా కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో ఈరోజు మరి మన జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వీరందరికీ కూడా మరి సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకనంటే వీరు మరి కోవిడ్ నుంచి చూసుకుంటే అందరూ ఇంట్లో ఉన్న వీళ్ళంతా కూడా వచ్చి పనిచేయటం వల్లనే చాలా వరకు మనకు వైరస్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి. మరి వీళ్ళు ఎంతో ధైర్యంగా మరి వచ్చి మరి శుభ్రం చేయటం వల్ల, రోడ్స్ అయితేనేమి మిగతా అన్ని కూడా శుభ్రం చేయటం వల్ల మరి మనం అందరం కూడా సేఫ్గా ఉన్నాం. మరి అలాంటి మరి కార్మిక వర్గానికి సన్మాన కార్యక్రమం చేయటం మేము అదృష్టంగా భావిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా ఫస్ట్ మనం చూడాల్సింది వీళ్ళనే. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా మా పార్టీ తరపు నుంచి ఎప్పుడు కూడా అండదండలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా మరి వీళ్ళకి మరి శాలరీస్ కూడా వీళ్ళకి తగినట్టుగా పెంచాలని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తాం.